ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది అనన్య? నిజంగా హానెస్ట్గా చెప్పండి. ఇప్పుడు చాలా వింటుంటారు హీరోయిన్స్ గురించి, నేను ఈ క్యారెక్టర్ చేయాలి పలానా వచ్చినప్పుడు, కానీ ఇంత కమాండింగ్ ఉండాలి, ఇంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి, మన వల్ల 10 మందికి ఉపయోగపడాలి, ఇలాంటి థాట్స్ ఉన్నాయా? ఆబ్వియస్గా ఎవరికైనా ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి ఐఎమ్ షూర్ మ్యాక్సిమం పీపుల్కి ఇప్పుడు చాలామంది అంటారు మనీ కోసము ఫేమ్ కోసము వస్తున్నారని. బట్ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే మనీ నేను ఇందాక చెప్పినట్టు చాలా వేస్ ఉన్నాయి. మనీకి జాబ్ చేయొచ్చు, యూఎస్లోకి వెళ్ళొచ్చు, యూఎస్కి వెళ్ళి ఒక 10 lakhs 15 lakhs per month సంపాదించే వాళ్ళు ఉన్నారు. నాకు కూడా ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చింది. ఆర్ఎల్స్ ఫేమ్ కావాలన్నా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అయితే సరిపోతుంది, ఫేమ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ వీ పుట్ ఇన్, అది ఓన్లీ మనకు ఒక ప్రొఫెషన్ మీద చాలా ఇష్టం ఉంటే తప్ప రాదు. సో ఆబ్వియస్గా ఇండస్ట్రీకి వచ్చే ముందు అందరికీ ఉంటుంది, నేను ఇంత మంచి ఫిల్మ్ చేయాలి, ఇంత మంచి రోల్స్ చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ రావాలి అని చెప్పేసి. సో అలా నాకు కూడా చాలా ఉన్నాయి. నాకైతే ఒక బయోపిక్లో యాక్ట్ చేయాలని ఉంది. ఎవరిది అనేది నేను ఏమీ అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు కూడా. బయోపిక్ యాక్ట్ చేయాలంటే కూడా మనకి అదే దానికి సంబంధించిన ఫీచర్స్ ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి కదా. ఫీచర్స్ మ్యాచ్ అవ్వాలి. అండ్ ఆల్సో నాకు బయోపిక్ ఎందుకు చేయాలని ఉంది అంటే, ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ని రియల్ లైఫ్లోకి తీసుకురావాలి అంటే, బీఇట్ ఇప్పుడు అటైర్ ఆర్ లుక్తో పాటు వాళ్ళ ఎమోషన్స్ని మనం ట్యాప్ చేయగలగాలి. అంటే వాళ్ళు ఈ టైంలో ఇలా ఫీల్ అయ్యి ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఎవ్రీథింగ్ వాళ్ళని జడ్జ్ చేయకుండా ఒక క్యారెక్టర్ని ప్లే చేయడం అంటే ఇట్స్ ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ అండి. సో నాకు ఆ బ్యూటిఫుల్ ప్రాసెస్లో పార్ట్ అవ్వాలని ఉంది. డైరెక్టర్ ఎవరు దానికి? చూస్ చేసుకునే పొజిషన్లో నేను లేను. ఇట్స్ ఎ డ్రీమ్. అండ్ ఇప్పుడు మీరు యూనివర్స్ తో మాట్లాడితే అది మళ్ళీ మీకు రిటర్న్ రావచ్చు. ఇప్పుడు మీరు చెప్పింది ఎవరన్నా వినొచ్చేమో, వాళ్ళ చెవునికి జారొచ్చేమో, అరే అనన్య నిజంగా బాగానే ఉంటుంది అనుకోవచ్చేమో కదా. యా, డైరెక్టర్ గురించి ఎప్పుడు థింక్ చేయలేదు. బట్ నాకు ఫేవరెట్ ఒక అమ్మాయిని, అంటే ఈ బయోపిక్ గురించి పక్కన పెడితే నార్మల్గా నాకు శేఖర్ కమ్ముల గారి ఫిల్మ్స్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ సార్ ఫిల్మ్స్, వాళ్ళ దాంట్లో చేయాలంటే ఇష్టం. ముఖేష్ గారితో మళ్ళీ చేసే అవకాశమే లేదు. అయ్యో అలా ఏం కాదు, ముఖేష్ గారు లేదు, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేశారు. డన్. ఓకే ఓకే ముఖి, ఓకే మీరేం అడిగారు, ఎవరితో చేయాలనుకుంటున్నారు అని. ముఖేష్ గారితో నేను ఆల్రెడీ చేస్తాను కదా, సో నా నెక్స్ట్ అదే. మీరు తెలియలేదన్నారు ఇందాక, చాలా తెలివిగానే మాట్లాడుతున్నారు. తెలివి లేదల్లా, ఇన్నోసెంట్ అన్నాను. ఓకే, బుర్ర పెడితే తెలివి వస్తుంది, కానీ బుర్ర పెట్టడానికి ఇష్టపడట్లేదు. అవసరం లేదు, ఇక్కడ అయిపోతుంది, వర్క్ అయిపోతున్నప్పుడు బుర్ర ఎందుకు పెట్టాలి? వర్క్ అయిపోతుందని కాదు, వర్క్ని ఎలా చేయాలి, వర్క్ని డిస్టర్బ్ చేయొద్దు అని. కానీ అండి నిజంగా నేను చూస్తున్నాను కదా, నేను మీడియాలో ఉన్నానని కాదు, కానీ మీలాంటి వాళ్ళ మీద కానీ ఎవరి మీదైనా కానీ అసలు అక్కడ లేని టాపిక్స్ని తీసుకొని ట్రోల్ అవుతా ఉన్నారు. ట్రోల్ అనేది నిజంగానే ఒక్కొక్కళ్ళకి ఫేమ్ వస్తుంది, దానివల్లే వాళ్ళు కొంచెం ఫేమ్ అవ్వటం అవన్నీ జరుగుతాయి. ఇందాక మీరు అన్న మాటలో కూడా నేను కొన్నిటిని ఒప్పుకోను. అంటే ఫేమ్ అవ్వాలంటే ఇన్ఫ్లుయెన్సర్ అయితే సరిపోతుంది అని. ఐ డోంట్ థింక్ సో. అవుతుంది, అదే అంత ఈజీ కాదు. నేను ఈజీ అనట్లేదండి, అంటే ఆ వే కూడా ఉంది కదా అంటున్నా. ఫేమ్ అవ్వాలంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఫేమ్ వస్తుంది, మనీ ఫేమ్ కోసం. అంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం అసలు డైలీ అంత కన్సిస్టెంట్గా వర్క్ చేయడం అనేది అది వెరీ టఫ్ జాబ్ అండి. అంటే లైక్ మేము చేసినట్టే ప్రతిరోజు ఒక ఇంటర్వ్యూ, ప్రతిరోజు చేయాలి. అండ్ నేనే అనుకుంటాను ఎవ్రీ 2 daysకి ఒక రీల్ పెడదామని. అసలు ఎప్పుడు కుదరదు, 1 week 2 weeks ఎప్పుడో కుదిరినప్పుడు పెడతాం. బట్ వాళ్ళు దేర్ కన్సిస్టెన్సీ డూయింగ్ దేర్ వర్క్ అంటే అస్సలు ఈజీ కాదండి, అస్సలు 100% ఈజీ కాదు. అంటే ఇంకా ఇప్పుడు మీ దాకా వస్తే వారానికి ఒక రీల్ పెడతానికి కష్టం అవుద్ది, మీ దాకా రావడానికి కదా వాళ్ళ తాపత్రయం, రైట్? యా, ఎగ్జాక్ట్లీ. 1.6 million ఫాలోవర్స్ రావటం కూడా నాట్ ఏ జోక్. దానికి కూడా మీకు ఎంత స్ట్రగుల్ ఉండుంటది కదా. అవును, ఎగ్జాక్ట్లీ. దానికి స్ట్రగుల్ ఉండింది, దానికి తగ్గ స్ట్రగుల్ ఉంటాయి, నెగటివ్ కామెంట్స్ ఉంటాయి, నెగటివిటీ ఉంటుంది, లాట్ ఆఫ్ థింగ్స్. ఎలా తీసుకుంటారు నెగటివిటీని? నెగిటివిటీనా ఫీల్ అవుతానండి, ఫీల్ అవ్వకుండా అలా వదిలేసేమి ఉండను. బట్ ఫీల్ అయ్యే టైంని తగ్గిస్తాను అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక 2-3 days ఫీల్ అయితే ఇప్పుడు ఒక 2-3 hours తగ్గించుకుంటూ వస్తాను. బట్ ఐ వాంట్ టు ఫీల్ దట్ ఎమోషన్, అప్పుడే ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఫ్యూచర్లో 2-3 minutesలోకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే నిజంగా ఇట్లాగా ఫీల్ అయ్యి బాధపడినప్పుడు
ఒక హెల్పింగ్ హ్యాండ్, ఒక మంచి షోల్డర్ ఉండాలి. హూ ఈజ్ ద బెస్ట్ షోల్డర్ ఫర్ యువర్ అన్నిటికీ, ఆనందానికి కానీ బాధకి కానీ? అలా ఒక్కలే పర్సన్ అని అయితే లేరు. జనరల్గా ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక లేయర్ వరకు అయితే మా బ్రదర్ ఉంటారు. లైక్ అన్నీ చెప్పొచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదన్నా వచ్చినా. సో ఒక్కలే పర్సన్ అన్నట్టు ఏం లేరు. దాని తర్వాత మా అన్న లేయర్ దాటిన తర్వాత అయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, ఒక 5-6 పీపుల్ ఉంటారు. నా స్కూల్ ఫ్రెండ్స్ ఒక సంధ్య అని ఒక అమ్మాయి ఉంటుంది. దాని తర్వాత నా ఇన్ఫోసిస్ ఫ్రెండ్స్ ఉంటారు ఒక 2-3, అలా కొంతమంది ఉన్నారు, ఒక 5-6 మెంబర్స్. బ్యాచ్ ఉంది, ఒక బ్యాచ్. అమ్మ నాన్నతో చెప్పరు అసలు చాలా తక్కువ. ఏం డిస్కస్ చేయరు. యు ఆర్ ఎ వెరీ గుడ్ గర్ల్, వెరీ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ యువర్ హౌస్. యా, ఎందుకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడతాం. చిన్నప్పటి నుంచి అంత అలవాట్లేదు. మమ్మీ వాళ్ళతో ఏం ఎక్కువ ప్రాబ్లమ్ వస్తే షేర్ చేసుకొని, హ్యాపీనెస్ వస్తే చెప్తా. ఎప్పుడు ఈ అమ్మాయి కష్టం వచ్చినప్పుడు అది నిజంగా కూడా అసలు ఎక్కడ సంబంధం లేని మీ మీద వచ్చిన ట్రోల్స్ ఎప్పుడైనా విన్నారా? చాలా విన్నాను. అదే, అవి నేను కూడా విన్నాను. అవి విన్నప్పుడు నాకు కొన్ని కాదని తెలుసు, ఆబ్వియస్గా ఐ నో. ఎందుకంటే కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, వాట్ ఈజ్ ఏంటి ఎలాగనేది చాలా ఈజీ ఇప్పుడు ఉన్న మార్కెట్లో కానీ కమ్యూనికేషన్లో కానీ. ఎవరో మీ అసిస్టెంట్ అయి ఉండొచ్చు, ఎవరో మీ మేకప్ అయి ఉండొచ్చు, ఎవరో ఒకరు పరిచయం ఉంటారు కదా. అయితే మీరు ఎంత ఇన్నోసెంట్, ఎంత క్లియర్గా ఉంటారనే విషయం నాకు తెలుసు. ఇలాంటివి వచ్చినప్పుడు అసలు తట్టుకోలేనంత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారండి? ఎందుకు ఫైట్ చేయరు? ఫైట్ చేయడానికి ఇప్పుడు రీసెంట్గా ఒకటి వచ్చిందండి, అనన్య చాలా రూడ్గా ఉంటుంది సెట్లో అని. అసలు రూడ్కి ఆపోజిట్ నేను. ఇంక యాక్చువల్లీ వాళ్ళు ఏమన్నా అంటారేమో, నేనే ఎక్కువ ముందే వెళ్ళిపోయి అమ్మో వీళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ముందే నేను మాట్లాడే రకం నేను. అంటే మాట్లాడడానికి కొంచెం హెసిటేట్ అవ్వచ్చు, ఏ విషయమైనా కొంచెం ఇబ్బంది పడతా, బ్యాక్ స్టెప్ ఉంటాను. కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది తీసుకురాను. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేట్ ఎక్స్ట్రా అడిగారు అనుకోండి, అమ్మ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నేనే ముందు ఫస్ట్ వద్దు అని అనుకున్నా, నాకు ఏదైనా వర్క్ ఉన్నా నాది క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి ఇచ్చే రకం నేను. సో అలాంటి టైంలో అట్లా ఆపోజిట్గా వస్తే నాకు చాలా హర్టింగ్ అనిపించింది. నేను అసలు ఎప్పుడు ఎవరితో ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు కదా, ఎందుకు వచ్చింది అని చెప్పేసి. సో దాని మీద నేను మాట్లాడాను అని అనుకోండి. ఇప్పుడు అతను రాసిన ఆర్టికల్ ఒక 100 మెంబర్స్కి రీచ్ అయిందేమో, నాకు ఒక 100 మెంబర్స్ చెప్పారేమో. ఇప్పుడు నేను రియాక్ట్ అయ్యానే అనుకోండి, నా దగ్గర ఉన్న ఒక 1 lakh పీపుల్కో 2 lakhsకో 1 million, అండ్ వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే. ఓకే, ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని ఏదైనా నెగిటివ్ చేస్తే వీళ్ళు ఎక్కడ రియాక్ట్ అయితే ఎక్కడ పైకి వెళ్దామా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దానికోసం ఫైట్ బ్యాక్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. అనవసరంగా మనం ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు చేసింది రాంగ్ అని వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. సో అది అంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు ఈ మోటివేషన్ మీరు? ఏమో ఐఎమ్ లైక్ దిస్ ఏమో, చిన్నప్పటి నుంచి కొంచెం అలానే ఉన్నాను. అండ్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ చేస్తుంది పీపుల్ని. చాలా మంచివాడు అండి, ఇండస్ట్రీ స్ట్రాంగ్ చేస్తుంది పీపుల్ని. వెరీ గుడ్. సో అలా నన్ను స్ట్రాంగ్ చేసింది ఇండస్ట్రీ చాలా చాలా వేస్లో. సో నిదానంగా అది ఇందాక చెప్పినట్టు 2-3 hours, 2-3 days, 2-3 hours అలా ప్రతిసారి బాధపడటం, మళ్ళీ లెగటం, మళ్ళీ మార్నింగ్ నైట్ పడుకోవడం, ఏడ్చినప్పుడు ఏడ్చుకుంటూ పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ స్టార్ట్. అలా అయితే ఈ లెక్కని నాకు మీరు ఎన్నిసార్లు ఏడ్చుంటారు? 1 2 3 4 5 6 అమ్మో లెక్కకి అందట్లేదు కదండి. లెక్కకి అందనన్ని సార్లు ఏడ్చారా? పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అండి. ఐ క్రైడ్ ఎ లాట్. అదే వై ఇప్పుడు ఆ రాతలోని మనిషి మీరు కాదని తెలుసు, అది తప్పుడుంది తెలుసు, అది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు వై యు ఆర్ క్రైయింగ్? వై సో మచ్ నెగటివిటీ ఇన్ ద వరల్డ్ అని. ఇప్పుడు దట్ ఈస్ ద వరల్డ్, దట్ ఈస్ ద వరల్డ్ మీరే చెప్తున్నారు కదా. ఓకే, మీరు చెప్పినప్పుడు నా బ్రెయిన్కి ఏమొస్తుంది అంటే, ఓకే నేను ఇంత ఫైట్ చేసి ఇంట్లో వాళ్ళకి ఓకే కాకపోయినా నేను చాలా జెన్యూన్గా చాలా ఆనెస్ట్గా ఒక పని చేయాలి అని అనుకుని నేను వస్తున్నాను. అండ్ ఐమ్ వెరీ హెల్ప్లెస్. చాలా టైమ్స్ నాకు అనిపిస్తే ఐమ్ వెరీ హెల్ప్లెస్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు వాళ్ళని వెళ్ళి నేను ఏం అనలేను, ఆర్ఎల్స్ ఇది కాదు ఇది జరిగిందని నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఐ ఫీల్ వెరీ హెల్ప్లెస్. అప్పుడు నాకు ఏడుపు వచ్చేస్తుంది ఫస్ట్. ఎందుకు వాళ్ళకి అనిపించదా, వాళ్ళ ఇంట్లో మేబీ మదరు సిస్టరు వాళ్ళు వచ్చేసి ఇలా ఏదన్నా ఒక విషయం కోసం
చాలా పట్టుబట్టి నాకు ఈ ఫీల్డ్‌లో నేను ఒకటి మేక్ చేయాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ సంథింగ్. ఐ వాంట్ టు బి దేర్ ఇన్ ద టాప్ పొజిషన్ అని అనుకున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది పోయి ఎందుకు ఇట్లా డౌన్ చేయాలని అనుకుంటారు. లేకపోతే వాళ్ళని యూజ్ చేసుకొని మనం ఎందుకు పైకెళ్ళాలి అని అనుకుంటున్నాము. అలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అన్నీ నాకు బుర్రలోకి వచ్చేస్తాయన్నమాట. సో, ఐ ఫీల్ వెరీ హెల్ప్‌లెస్. నేను ఐ కెనాట్ టాక్ టు దెమ్ గదా! అప్పుడు నాకు ఏడుపొచ్చేస్తది. ఓకే. చాలా అదే ఇన్నోసెంట్ వాళ్ళకి అన్నీ ఫాస్ట్‌గానే వస్తాయి. యాహ్! బాధైనా, ఆనందమైనా. హ్మ్. హ్మ్. రైట్? యాహ్!